సో టుడే నేను నా దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీ చూపించబోతున్నానండి. నేను మ్యారేజ్కి ఏమేమి తీసుకున్నానో 1 గ్రామ్ గోల్డ్ అన్నీ మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్నది మీకు చూపిస్తాను. జ్యువెలరీ కాదండి, బ్యాంగిల్స్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది చాలామందికి. ఇది చార్మినార్లో తీసుకున్నామండి. అండ్ ఇది డిఫరెంట్ సెట్ అండి. ఇది ఎనీ శారీస్ మీదకి కానీ బాగుంటాయి. సో ఆల్ మిక్స్ ఉంటాయి, కొన్ని రెడ్ గ్రీన్, సో ఇలా. సో ఆ టైప్లో నేను తీసుకున్నాను. సో దట్ మనకి నౌ డేస్ ప్లెయిన్ శారీస్, పట్టు శారీస్ కాకుండా ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి మిక్స్. సో ఇలాంటివి యూజ్ అవుతాయని నేను ఒక 2 సెట్స్ కొనుక్కున్నానండి. సో 2 సెట్స్ ఇలా మనకి ఉంటాయి. సో బాగున్నాయి కదండి. అండ్ ఇక్కడ నేను తీసుకుంటే ఇది ఒక ఇలాంటివి కొన్ని సెట్స్ తీసుకున్నానండి. సో ఇవి కూడా ఏంటంటే మ్యారేజ్కి నాది గోల్డ్ శారీ. సో గోల్డ్ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలని సో నేను ఇలాంటివి తీసుకున్నాను, ఈ బ్యాంగిల్స్. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఒక సెట్ తీసుకున్నాను. సో బాగున్నాయి కదండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ అండి. సో నేను పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ డే మాకు వ్రతం ఉందన్నమాట. సో సత్యనారాయణ వ్రతానికి ఇది బాగుంటుందని అనిపించి నేను తీసుకున్నాను. బట్ ఇది 1 గ్రామ్ గోల్డే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు అది బాగా నచ్చింది, దీని కలర్ అయినా షేడ్ అయినా. సో నేను ఇప్పుడు తీసుకొని 4-5 మంత్స్ అవుతుందండి. స్టిల్ ఇది అలానే ఉంది. సో మనం మెయింటైన్ కూడా బాగా చేయాలి, అప్పుడే ఇవి అనేది మనం పెట్టిన మనీకి యూజ్ ఉంటుంది. అదర్వైజ్ ఇవి ఏంటంటే వేస్ట్ అయిపోతాయి. సో ఇది కూడా అన్ని లక్ష్మీ దేవతలా వస్తాయండి. సో చాలా బాగుంటుంది. దీని రిలేటెడ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఒక్కటే వేసుకున్నా కూడా చాలా లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అండ్ సో ఇవి సపరేట్గా తీసుకున్నానండి ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా బుట్టలు చాలా బాగుంటాయి. ఇది నేను జస్ట్ ఇలా మీకు పెట్టినందుకే మీకు చాలా అనిపిస్తుంది కదా. నేను ఇప్పుడు ఎందుకు పెట్టుకోవాలంటే నాకు మళ్ళీ ఇవన్నీ తీయాలండి. సో అందుకని సారీ. సో ఇలా ఉన్నాయి కదండి బుట్టలు, చూడండి. చాలా బాగుంటాయి. ఇవి నాకు అరౌండ్ 900 పడ్డాయి. 900 రూపీస్ అయిందండి. అండ్ నెక్స్ట్ నేను ఇది ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకున్నా అండి. సో ఇది మనకి ఏంటంటే లక్ష్మీ దేవత. సో సేమ్ అలానే ఉంటుంది. లక్ష్మీ దేవత స్టోన్స్ వచ్చేసి రెడ్ స్టోన్స్ వస్తాయి, అండ్ పూసలు వచ్చి వైట్ పూసలు వస్తాయి. ఒకటే అండి, సింపుల్. ఏదైనా నాట్ ఓన్లీ శారీస్ అండి, ఇది ఏంటంటే ఈవెన్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా వేసుకున్నప్పుడు మనకి చూపించడానికి బాగుంటుందని తీసుకున్నాను. సో ఈ విధంగా ఉంటుందండి. సో ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఒక్కటి వేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకున్న చాలా లుక్ వస్తుంది. అండ్ ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇది కూడా పూసలతో వస్తుంది. ఇది చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఈ మధ్య టీవీస్లో, అందరూ చాలా వరకు బయట కూడా వేసుకుంటున్నారు. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని రిలేటెడ్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చాయి. సేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఐకాన్ బొమ్మలా వస్తుందో సో ఇవే అన్ని వాటికి ఉంటాయండి. సో నాకు ఇయర్ రింగ్స్ కూడా అదే వచ్చింది. అండ్ ఇది వచ్చి CZ అండి, నాట్ 1 గ్రామ్ గోల్డ్. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. నా పెళ్ళి ఫొటోస్లో అన్నింటిలో ఇదే పెట్టాను. సో ఈ పెళ్ళప్పుడు సో ఇది చాలా లుక్ వచ్చింది, ఫొటోస్లో కూడా చాలా బాగుంది. అండ్ ఇది 1 గ్రామ్ బ్యాంగిల్ అండి. సో ఇవి 600 రూపీస్, చాలా రీజనబుల్గా వచ్చాయి. లైక్ ఓన్లీ ఫర్ నార్మల్గా సింపుల్గా వేసుకోవడానికి, ఈవెన్ సింగిల్ బ్యాంగిల్ అంటే వీ కెన్ వేర్ ఇట్. ఇది కూడా నేను ఏంటంటే లక్ష్మీ దేవత ఉన్న తీసుకున్నాను. నవ్వేడేస్ ఏంటంటే ఇప్పుడు ఇవి ట్రెండింగ్ అండి. సో అందరు ఇలాంటివే తీసుకుంటున్నారు. అండ్ ఐ హ్యావ్ అనదర్. సో ఇది కూడా నేను మ్యారేజ్కే కొన్నా అండి.
సో ఇది కూడా ఏంటంటే అమ్మవారు కాసుల పేరు వస్తుంది. సో ఇది అండ్ ఇదంతా ఏంటంటే పూసల చైన్లా వస్తుంది. సో దీన్ని కూడా నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అంటే. ఇది కూడా మనం సింపుల్గా వేసుకోవచ్చండి. బట్ ఇది అయితే గోల్డ్ అని ఫిక్స్ అయిపోతారండి ఎవరు. ఇది గోల్డ్లా ఉంటుంది, 101 గ్రామ్ అండి. ఇది గోల్డ్ అని అందరు అనుకుంటారు, బట్ ఇది గోల్డ్ కాదు. సో ఇలా ఉంటుంది సింపుల్గా, చాలా సింపుల్గా అందంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చి ముక్కు పుడక అండి. ముక్కు పుడక నేను 3-4 తీసుకున్నాను, బట్ లాస్ట్కి ఒకటే పెట్టుకున్నాను టైం దొరకక. సో ఇలా మనం లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, ఎవరికి ఎలా కావాలంటే అలాంటి తీసుకోవాలి. ఇది ప్రిఫర్ టు లెఫ్ట్ సైడ్ అండి. సో లెఫ్ట్ సైడ్ కాబట్టి మనకు ముందు ఈ డిజైన్ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది కూడా ముక్కు పుడికేనండి, బట్ ఇది నేను సపరేట్గా తీసుకున్నాను. బికాజ్ బయట ఇలా దొరకట్లేదు. ఇలా దొరికినా అదేంటంటే పెద్ద చైన్ ఇట్లా ఇంత వస్తున్నాయండి, నాకు అవి నచ్చట్లేదు. సో నాకు ఏంటంటే చిన్నగా కావాలి, బట్ చైన్ కావాలి. సో నేను ఏం చేశానంటే ఇది సపరేట్గా బై చేశాను, ఇది సపరేట్గా బై చేశాను. ఇది 20 రూపీస్ పడిందండి చైన్. అండ్ ఇది వచ్చి నాకు ఒక 150 ఐ గెస్ 150 అనుకుంటా అండి. సో ఈ 150 రూపీస్ నాకు ఎనఫ్ అయింది. అండ్ దీనికి ఫెవిక్విక్ పెట్టేసి బ్యాక్ సైడ్ సో ఇది అతికించేసానండి. సో మనం ఇది ఎట్లా అంటే ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఇలా ఉంటుందండి మ్యారేజ్ అప్పుడు నా ఫొటోస్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ముక్కు పుడక. ఇప్పుడు పెళ్లి కూతురు అనేవాళ్ళు వాళ్ళని వీళ్ళని కాదండి, చాలా వరకు అమ్మాయిలందరూ ఇలా పెట్టుకోవాలనుకుంటారు ఎక్కువ పర్సెంటేజ్. సో నేను ఇలా చూపిస్తున్నాను మీకు. సో ఈ విధంగా ఉంటుంది. సో చూడండి ఎలా ఉందో నాకు. బట్ పెళ్లి ఫొటోస్లో చాలా బాగుందండి. నెక్స్ట్ సో యాక్చువల్గా మనకి కొన్న ఐటమ్స్ అనేవి ఇలాంటి బాక్సెస్లో వస్తాయి. సో మనం ఈ బాక్సెస్లోనే మళ్ళీ యూజ్ చేశాక పెట్టుకోవాలండి, లేదంటే అవి కలర్ చేంజ్ అవ్వడం అండ్ పోవడం అంటూ ఉంటుంది. సో కలర్ అనేది షేడ్ అయితే ఇంకా అవి లుక్ అనిపించదు బేసిక్గా. సో అందుకని మనం వెంటనే ఇట్లాంటి కవర్స్ ఉంటాయి, దానికి సపరేట్గా ఇస్తాడు. సో ఆ కవర్స్లోనే మళ్ళీ యాస్టీజ్గా పెట్టేసి మళ్ళీ బాక్స్లో పెట్టేస్తే ఎన్ని డేస్ అయినా ఉంటాయండి. సో ఎందుకంటే ఇది గ్యారంటీ 1 ఇయర్ ఇస్తాడు, బట్ నాట్ షూర్ కదండి నవ్ డేస్. సో కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఎందుకంటే మనకు కావాల్సినప్పుడు కూడా ఎక్కువ అట్లా పడేస్తే బాగోదు. ఇట్లా కవర్స్లో ఉంటే నీట్గా తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చి నా రిసెప్షన్కి కొన్నాండి. సో ఇది నా రిసెప్షన్కి ఇంకొన్నాను. సో ఇలా ఉంటుందండి. బాగుందండి. సో జనరల్గా ఏంటంటే రిసెప్షన్కి నేను హాఫ్ సారీ వేసుకున్నాను. సో హాఫ్ సారీకి గ్రీన్ కలర్ అండి. సో నేను అందుకే గ్రీన్ కలర్ ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఉంటుంది. అండ్ దీనికి లాంగ్ది కూడా ఉన్నది నా దగ్గర. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. సో ఇది లాంగ్ అండి, మన పువ్వులు అయిపోతుంది. సో ఇది లాంగ్ అండ్ ఇది షార్ట్. జనరల్గా నవ్ డేస్ ఏంటంటే ఒకటి లెంత్ లాంగ్ది ఒకటి షార్ట్ది తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. సో నేను కూడా అదే ఫాలో అయ్యాను. సో ఈ విధంగా మనకి ఏంటంటే బాగుంటుంది.
ఈ శారీ మీద కాదు కానీ సిల్వర్ లైక్ మనకి పాష్ శారీస్ ఉంటే బాగుంటుందండి. బట్ ఇలా వస్తుంది, డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది తీసేస్తానండి ఎందుకంటే శారీకి సెట్ కాదు. మళ్ళీ పాటలు స్టార్ట్ చేశారు ఇక్కడ. సో ఇది తీసేసాను కానీ ఇది ఎలా ఉంటుందంటే చూపిస్తాను. సో మనకి ఇక్కడ మొత్తం స్టోన్స్ వర్క్ వస్తుందండి. స్టోన్స్ వర్క్ అనేది మనకి గ్యారంటీ ఇస్తారు. ఈవెన్ స్టోన్స్ ఏమైనా పోతే మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళకి బిల్ చూపిస్తే వాళ్ళే చేస్తారండి 1 year వరకు. అండ్ ఈ స్టోన్స్ అండ్ ఈ పూసలు కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యి పడిపోయినా కూడా వాళ్ళు, ఇప్పుడు నాకు ఇక్కడ పోయింది కదండి, సో నేను అడిగితే వాళ్ళు చేస్తారు నాకు ఇంకో అతికించి. బట్ నాకు టైం లేక వెళ్ళట్లేదు, అసలు యూజ్ చేయట్లేదు పెళ్ళి తర్వాత. సో ఇలా ఉంటుందండి, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది చూసారు కదండి, ఇదైతే బాగుంటుంది, చాలా బాగా చాలా బాగుంటుంది. ఇవి వేసుకోవాలి, వేసుకుంటే ఇలా వస్తుందండి. సో ఇలా వస్తాయండి. నెక్స్ట్ ఇది మేబీ మీకు నచ్చకపోవచ్చు, బట్ ఇప్పుడు గర్ల్స్ ఎక్కువ సింగిల్స్ ఇట్లా ఏంటంటే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఈరోజు ఈ శారీలోకి ఇది అపియర్ అవ్వకపోవచ్చు గుడ్గా, బట్ సింపుల్గా వేరేగా అయితే నేను ఆ ఫోటో షేర్ చేస్తానండి. అందులో బాగుంటుంది, చిన్న బుట్టలు వస్తాయి సేమ్ ఇదే సిల్వర్ కలర్లో. ఇదేంటంటే చోకర్ లాగా మనకి దగ్గరికి పెట్టుకోవాలి మెడ చుట్టూ. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నా మ్యారేజ్కి తాళి కట్టే టైంకి, జీలకర్ర బెల్లం పెట్టే టైంకి ఈ శారీ మీదకి వేసుకున్నాను. ఫస్ట్ చూపిస్తాను. సో ఇది కూడా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టపడి నేను మా హస్బెండ్ వెళ్ళి సెలెక్ట్ చేసుకొని కొనుగోలు బిఫోర్ మ్యారేజ్ మా ఇద్దరం షాపింగ్ చేసామండి. సో అప్పుడు నేను వెళ్ళి తీసుకున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే తనే సెలెక్ట్ చేశాడు, ఇది చాలా బాగుండేది. సో అది మీకు వేసుకొని చూపిస్తాను. పువ్వులు పోతున్నాయా? సో ఇలా ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి ఇక్కడ వచ్చి సేమ్ పద్మావతి అమ్మవారు ఉన్నట్టుంది కదండి, పద్మంలో అమ్మవారు. సో ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ రెడ్ స్టోన్స్ వచ్చి ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ పూసలు వస్తాయండి. అండ్ పైన ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చి వెరీ చాలా ఇష్టంగా తీసుకున్నది. సో ఏదైతే మనకి ఇక్కడ వచ్చిందో సో ఇదే మనకి అపియర్ అవుతూ అలా వస్తుందండి. చాలా బాగుంటుంది. అందరూ కూడా చాలా నచ్చిందని చెప్పారు. పెళ్ళికి మాత్రం తీసుకుంటే కొంచెం హెవీవే తీసుకోండి, ఎందుకంటే అప్పుడు తప్ప మళ్ళీ వేయాలని అనిపించదు, ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అండ్ సో పెళ్ళికి మాత్రం మన ఇష్టం ఉంటుంది కాబట్టి మనకి హెవీ ఒక్కసారి చేసుకున్నాం కాబట్టి హెవీ కొనుక్కోవాలని అనుకుంటున్నా. సో నేనైతే అదే అనుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్నాను. సో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నా. ఇది దీని కాస్ట్ నేను తర్వాత చెప్తాను.
ఇది ఏంటి అంటే ఇది ఇది లాంగ్ కదండి, ఇది షార్ట్ వచ్చింది మనకి. సో యాక్చువల్గా ఇది సెట్ ఏం కాదు, నేను ఇది కూడా సపరేట్గా తీసుకున్నాను, ఇది కూడా సపరేట్గా తీసుకున్నాను. బట్ ఇది తీసుకుంటున్నానే ఇది తీసుకున్నానండి. సో రెండు కావాలని తీసుకున్నాను. సో చూడండి ఎందుకు నేను ఇలా తీసుకున్నానో మీరే చెప్తారు. సో ఇప్పుడు మీరు ఒకలా చూస్తే ఏంటంటే ఇది, సో మనకి ఏంటంటే ఇక్కడ సేమ్ పూసలు వస్తాయండి అండ్ సేమ్ అమ్మవారు. సో ఆటోమేటిక్గా ఇది మ్యాచ్ అయింది. యాక్చువల్గా సెట్టేనండి, బట్ నేను అనుకున్నప్పుడు ఏంటంటే నాకు దొరకలేదు. బట్ నేను సపరేట్గానే తీసుకున్నాను. సో ఇలా వస్తుందండి. సో నా పెళ్ళి ఫొటోస్లో ఇది ఇలా షార్ట్, ఈ లాంగ్ వేసుకున్నాను. చూడండి ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ ఇది వేయలేము. సో అబ్బా సో ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి దానిపైన ఇయర్ రింగ్స్ ఇవ్వండి. ఏంటంటే ఏ సెట్ తీసుకున్నా కానీ ఏ చైన్కైనా ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా దానివే వస్తున్నాయి. ఎందుకంటే ద బేసిక్ డిజైన్ అనేది ఫాలో అవుతూ అవి చేస్తున్నానండి. సో ఇది ఈ టైప్ ఇయర్ రింగ్స్ కదండి, ఎంత ఇట్లా పెట్టగానే చాలా కలర్ వచ్చేస్తుంది. బేసిక్గా నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం. సో అందుకే బుట్టలు ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ పెట్టేద్దాం, అది నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అండ్ ఇది కూడా లైక్ 1 గ్రామ్ గోల్డ్ లాంటిదేనండి. సో ఇది కూడా ఇది నా పెళ్ళికి కాదు కానీ మా కజిన్ పెళ్ళికి తీసుకున్నాను. సో ఇలా వస్తుందండి. సో దీని కలర్ వేరే కొంచెం ఉంటుంది, బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదేమో ఫర్ రిసెప్షన్ తీసుకున్నాండి. జనరల్గా రిసెప్షన్కి హాఫ్ శారీ వేసుకున్నాను చెప్పాను కదా, హాఫ్ శారీ అప్పుడు ఇలా హెయిర్ కోసం తీసుకున్నానండి. ఓకే, అండ్ మనకి ఎక్స్ట్రా తాళ్ళు కూడా ఇస్తారండి. ఇన్కేస్ ఏదైనా మనకి ఇన్ని తీసుకున్నప్పుడు వాడు ఎక్స్ట్రా తాళ్ళు ఇస్తారు సెట్ చేసి. అండ్ నేను కొన్నా అండి మ్యారేజ్కి ముందే, 1 మంత్ ముందే. బట్ మ్యారేజ్ అప్పుడు ఎంత వెతికినా దొరకలేదు, అసలు యూజే చేయలేదు. అండ్ ఇది చూస్తే సింపుల్ వడ్డానం అండి. ఇది పెళ్ళికి తీసుకోలేదు, ముందుదే సింపుల్ డిజైన్ వస్తుంది. ఇలా బాగుంటుంది. ఇవి అంటే లైక్ పట్టు అని కాకుండా నార్మల్గా సన్నగా నార్మల్ శారీస్ వేసుకున్నప్పుడు కానీ లేదా హాఫ్ శారీస్ వేసుకునేటప్పుడు కానీ చాలా బాగా అనిపిస్తుంది. దీని కాస్ట్ ఎంత తెలుసా? ఓన్లీ 300. చాలా బాగుంటుందండి. బట్ ఇది నేను తీసుకొని 4 years అయింది, బట్ ఇప్పటికీ అలానే ఉంది, చాలా బాగుంది. సో ఇవి కూడా బ్యాంగిల్స్, లైక్ నేను చెప్పాను కదండి, ఈ నాకు శారీ వచ్చి గోల్డ్ కలర్. సో ఆ శారీ నుంచి ఇవన్నీ తీసుకున్నాను. లైక్ బిగ్ బ్యాంగిల్, ఈ బిగ్ బ్యాంగిల్ మధ్య స్మాల్ బ్యాంగిల్స్ వస్తాయి. స్మాల్ సైజ్, స్మాల్ అంటే ఇది ఈ టైప్ వచ్చి మొత్తం నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే పెళ్ళి బ్యాంగిల్స్ సెట్ అయితే చాలా బాగుంది కదా. సో మనం మెయింటైన్ చేయాలండి. ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా
పెట్టుకోవాలి, లేదంటే బయట ఎక్కడంటే అక్కడ పడేస్తే మాత్రం పోతాయి. యాక్చువల్గా ఈ వడ్డానంకి అయితే చాలా స్టోరీస్ ఉన్నాయండి. చాలా పెద్ద కథ ఉంది. ఏంటంటే ఫస్ట్ ఈ బేసిక్గా నేను 1 టైంకి ఎందుకు 1 గ్రామ్ కొనాలి అని అనుకున్నాను. బికాస్ 1 గ్రామ్ వడ్డానాలు వచ్చి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బట్ నా కాస్ట్ అని కాదండి, నేను 1 టైమే కదా మళ్ళీ మళ్ళీ ఎంతగా వేసుకోనేమో అని నాకు అనిపించి నేను కొనాలి అనుకోలేదు. బట్ మా హస్బెండ్ మాత్రం కొనాలి అని అన్నారు కంపల్సరీగా. సో అప్పుడు నేను ఇది తీసుకున్నాను. సో ఈ విధంగా ఉంటుంది వడ్డానం అనేది. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే అన్ని పూసలు ఉన్నాయండి, బట్ అతుక్కున్నాయి, చూపిస్తున్నా. ఇది పోయింది ఇక్కడ కానీ. సో ఇలా ఉంటుంది వడ్డానం అనేది. చూడండి ఇక్కడ వచ్చిన మనకి వేరే భగవానుడు ఉన్నారు, నాకు ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. బట్ ఇది తీసుకున్నాను ఎందుకంటే నేను వేర్ దిస్ చాలా అంటే చాలా లుక్ వచ్చింది. సో నాకు సాటిస్ఫాక్షన్గా ఉన్న ప్రైస్లో నాకు ఈ వడ్డానం అనేది చాలా నచ్చింది. అంటే మరీ హెవీ కాదు, మరీ లో కాదు, బట్ నాకు సరిపోతుంది అనిపించింది. సో ఇది చాలా బాగా నచ్చిందండి. 1 గ్రామ్ వడ్డానం నా పెళ్ళికి, తర్వాత హోమంకి, తర్వాత మా హస్బెండ్ వాళ్ళ కజిన్ పెళ్ళికి కూడా వేసుకున్నాను. చాలా బాగుంది అండ్ ఇంకా అలానే మెయింటైన్ చేస్తున్నాను. సో మనం అనుకోవచ్చు 1 టైమే కదని, బట్ లేదండి, అంటే ఇంట్రెస్ట్ బట్టి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు లాంగ్ది చూపించాను కదండి, ఈ లాంగ్ దానికి ఇయర్ రింగ్స్ ఇవి చూసారా, ఇవి కూడా బుట్టలు. సో ఇవి కూడా బుట్టలు వచ్చాయి. నాకు చాలా ఇష్టం. సో ఇవి చాలా బాగున్నాయి కదండి. సో ఇవి కూడా మనకి ఏంటంటే అమ్మవారు వచ్చేసి ఇక్కడ సేమ్ రెడ్ పొడలు వచ్చేసి గోల్డ్ మువ్వలు వస్తాయి. సో వెరీ వెరీ బాగుంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి నేను చూపించాను కదండి, నాకు ఫస్ట్ ఇది హోమం కోసం తీసుకున్నాను అని. సో దీని మీదికి ఇయర్ రింగ్స్ అండి, ఇది కూడా అమ్మవారు, బట్ విత్ రెస్పెక్ట్ టు దట్ డిజైన్. ఇది చాలా యాక్చువల్గా నాకు ఉన్న వాటన్నిటిలో ఇదే లైట్ వెయిట్ అండి. సో లైట్ వెయిట్ కాబట్టి నేను ఎక్కువ ఇదే వేసుకుంటాను బయటకు వెళ్ళినప్పుడు, నాకు కంఫర్ట్ అనిపిస్తుంది వీటితో. మిగతా ఇది చాలా బరువు, ఇవన్నీ అయితే ఇంకా బరువు అండి. సో చెవులు అనేవి లాగిస్తుంటాయి. సో ఎక్కువ అయితే ఇదే వేసుకున్నాను, బట్ మిగతా కూడా వేసుకోవాలి, బట్ అవి కూడా బాగున్నాయి కాబట్టి. అండ్ ఫైనలీ సో ఇది అనదర్ టైప్ అండి. సో ఇది కూడా యాక్చువల్గా నాకు పెళ్ళి జీలకర్ర బెల్లం పెట్టే వరకు ఒకసారి, జీలకర్ర బెల్లం పెట్టాక వేరే సారీ అండి. సో నేను ఏంటంటే 2 సెట్స్ తీసుకున్నాను. ఇది వచ్చి ఏంటంటే జీలకర్ర బెల్లంకి ఈ సెట్ తీసుకున్నాను, అండ్ పెళ్ళి తాళి కట్టే టైంకి సారీ మీదకి ఇది తీసుకున్నాను నేను. సో ఇది ఫస్ట్ వేసుకున్నా కదండి, ఇది అండ్ ఇది, ఈ 2 వేసుకున్నాను. ఇలా ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది, చూపిస్తాను.
ఇందులో అయితే ఏది గాడ్ లేదు, జస్ట్ ఇదేంటంటే సింపుల్ డిజైన్. సింపుల్ డిజైన్ అండి. ఇలా లాంగ్గా వేసుకోవచ్చు. సో ఈ విధంగా నా దగ్గర ఉన్న జ్యువెలరీ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఉన్నాయి. సో ఇవి ఏంటంటే సీజెడ్ నేను చెప్పాను, రిసెప్షన్ డ్రెస్కి అంతా నాది సీజెడ్ సెట్. సో దాని మీదకి ఇవి తీసుకున్నాను నేను. చూసాను, ఇవి నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ అండి. సో ఇవి 1 గ్రామ్ గోల్డ్. చూడండి ఎలా ఉన్నాయో. అండ్ ఇది వచ్చి సీజెడ్, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ చిన్న చాక్లెట్ కూడా తీసుకున్నాండి. చోకర్, ఇది కూడా అమ్మవారు వస్తుంది. సో ఈ విధంగా నెక్కి చోకర్ అంటారు, చేయి పట్టి చెప్పాలంటే. చౌకర్ అంటే కొంచెం నేను చూపించా కదా, ఇది చౌకర్. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే సింపుల్గా చైన్ మోడల్ వస్తున్నాయి ఇలా. సో దీన్ని ఏంటంటే చేయి పట్టి అంటారు. సో ఈ చేయి పట్టి అనేది ఇట్లా వేసుకోవచ్చండి నెక్. ఇది రీసెంట్ టైంలో తీసుకున్నాను ఆఫ్టర్ మ్యారేజ్. అసలు ఇవి నగలకి దీనికి సంబంధం లేదు. ఇవి దీని ఇయర్ రింగ్స్ అండి. ఇప్పుడు నేను చూపించాను కదా ఈ సెట్ ఏముందో దాని ఇయర్ రింగ్స్ ఇవి సింపుల్గా చాలా బాగుంటాయి, వేరుగా ఉంటాయి, కనిపించట్లేదు కానీ ఇలా ఉంటాయి. అండ్ ఇవి వచ్చి ఇయర్ రింగ్స్, ఇది వచ్చి సెట్. లైక్ ఈ మధ్య పట్టు శారీస్ మీద కాకుండా వేరే టైప్ అని లైక్ సిల్క్ శారీస్ వాటి మీదకి ఏంటంటే ఇలా వేసుకుంటున్నారు. చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఇంకా యూస్ చేయలేదు, జస్ట్ కొని పెట్టుకున్నాను. ఇది యూస్ చేసినప్పుడు ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటాను మళ్ళీ. సో ఇది కూడా బాగుంటుంది కదా. ఓకే అండి, దిస్ ఆర్ మై జ్యువెలరీ వీడియో. అండ్ సో నా దగ్గర ఉన్న ఈ నగలు మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి. సో లైక్ ఇదైతే 1 2 ఇదైతే 3 4 5 ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో లైక్ ఎనీ స్క్రీన్ షాట్ ఎనీ నెంబర్ మాకు చెప్తే సో దాన్ని బట్టి నేను మీకు దాని ప్రైస్ అండ్ ఎక్కడ బై చేసానో డీటెయిల్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కటి నేను ఒక్కొక్క దగ్గర తీసుకున్నాను, ఎవ్రీథింగ్ నేను షేర్ చేయలేను ఎట్ ఏ టైము. సో మీకు ఏది నచ్చితే చెప్పండి. సో దాన్ని బట్టి నేను దాని ప్రైస్ దాని డీటెయిల్స్ చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.